కాగల కార్యం గంధర్వులు తీర్చారనేది పాత సామెత. ఇప్పుడు ఏ కార్యాన్నైనా నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్న ఘనతను కృత్రిమ మేధ సొంతం చేసుకుంది. భగవంతుడి సృష్టిలో మనిషి గొప్పవాడైతే మానవ సృష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహోన్నతమైంది. ప్రస్తుతం మనం ఉన్నది కూడా కృత్రిమ మేధ కాలంలోనే. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించే చర్చ సాగుతోంది. ప్రతి రంగంలో ఏఐ ప్రవేశిస్తోంది. తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తూ ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది. అయితే ఇది ప్రారంభం మాత్రమేని, రాగల కాలంలో మరిన్ని అద్భుతాలు ఏఐ ద్వారా ఆవిష్కృతమవుతాయని నిపుణులు అంటున్నారు. అయితే అదే సమయంలో ఏఐతో వచ్చే ముప్పు మానవాళికే ప్రమాదమని అగ్రరాజ్యమే తేల్చి చెప్పేసింది. భగవంతుడి సృష్టిలో మనిషి గొప్పవాడు, మానవ సృష్టిలో ఏఐ గొప్పది. ప్రపంచ దేశాల్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రతి చిన్న పనికి మనిషి తోడ్పాటు, మానవ వినాశనాన్ని కోరుకుంటున్న టెక్నాలజీ, మరికొన్నేళ్లలో మానవ మనుగడకు ముప్పు. ఏఐతో మానవాళికి భారీ ప్రమాదం తప్పదా? ప్రపంచాన్ని, కంప్యూటర్ యుగాన్ని పూర్తిగా శాసిస్తున్నది మనిషి మస్తిష్కంలోంచి ఆవిర్భవించిన అద్భుతమైన సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జటిలమైన సమస్యలను సులభంగా పరిష్కరించడానికి ఆవిష్కరించిన కృత్రిమ మేధ మనిషి అంచనాలకు మించి పనితనం కనబరుస్తున్నది. ఫోన్పే పంపే సందేశం మొదలుకొని రోదసిలోకి పంపే రాకెట్ వరకు ప్రతి చోట ఏఐ ముద్ర కనిపిస్తున్నది. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్తో పుట్టుకొచ్చిన ఏఐ ఇప్పుడు కోడింగ్ రాసేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు జేజమ్మై కూర్చుంది. మరమనిషిలోకి చొరబడి మనలోకి వచ్చేసింది. అయితే దర్శకుడు శంకర్ సృష్టి చిట్టి రోబోలా ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడు విరుచుకుపడుతుందోనన్న ఆందోళన మాత్రం మానవాళికి కంగారు పెడుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ కొత్త అవకాశాలను అందిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం ప్రజలను భయపెడుతోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఏఐని సరిగ్గా నిర్వర్తిస్తే చాలా ప్రయోజనాలుంటాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏఐపై పెద్ద స్థాయిలో పరిశోధనలు సాగుతున్నాయి. కానీ ఇటీవల ఓ వార్త మాత్రం ఏఐ వల్ల కలిగే నష్టాలను వివరిస్తుంది. ముఖ్యంగా ఏఐని నియంత్రించే అవకాశం మానవులకుండదని, అదే జరిగితే మానవ మనుగడకే ఏఐ వల్ల ముప్పు సంభవిస్తుందని పేర్కొంటున్నారు. ఏఐతో ఎన్ని ప్రయోజనాలున్నాయో అంతకంటే ఎక్కువ ప్రమాదాలు కూడా తలెత్తే అవకాశముందని ఎంతోమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం చేసే చిన్నపాటి సెర్చ్ కూడా మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏమి ఇష్టపడతాం వంటి చాలా విషయాలను ఇట్టే పసిగట్టేస్తోంది ఈ కృత్రిమ మేధ. మన ఫోన్స్లో ఉండే యాప్స్ అన్నీ ఏఐతో లింక్ కావడంతో సమాచారం మొత్తం దాని చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇక చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ దానిపైనే ఆధారపడడం ప్రారంభించారు. ముందు ఏఐ ఆధారంగా నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, సైబర్ దాడుల కోసం ఏఐని వాడుకోవడం, ఏఐ ద్వారా టెర్రరిస్టులు దాడి చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాదు మోసాల వంటి తీవ్రత పెరగడంలో ఏఐ పాత్ర కీలకంగా మారే అవకాశముంది. ఇక గొంతులను అనుకరించే సామర్థ్యం కూడా ఏఐకి ఉండడం వల్ల ఆర్థిక మోసాలకు ఎంతో ఆస్కారముంది. అయితే తాజాగా తెరపైకొచ్చిన మెషిన్ లెర్నింగ్ మరింత ప్రమాదకరంగా మారింది. ఇది తనంతట తానుగానే అన్నీ నేర్చుకుంటుంది. ఏఐతో అనుసంధానమైన రోబోలు మెషిన్ లెర్నింగ్లో భాగంగా ఒకదాన్ని మించి మరొకటి నేర్చుకుంటూ ఉంటాయి. దీంతో సూపర్ ఇంటెలిజెన్స్గా మారి అవి మనుషులకిచ్చే ఆదేశాలను బేఖాతరు చేయడం మొదలెడతాయి. ఫలితంగా మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం లేకపోలేదు. దీనికి 10% అవకాశముందని ఇప్పటికే ఒప్పుకున్న ఏఐ పరిశోధకులు దానికి ఎక్స్ రిస్క్ అని పేరు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే అమెరికా స్పేస్ ఫోర్స్ విభాగం కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. డేటా భద్రత సమస్య కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఏఐని నియంత్రించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కూడా సంతకం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు అవసరమైన కొత్త ప్రమాణాలను సిద్ధం చేస్తారు. ఈ తరుణంలోనే బ్రిటన్లో తొలి ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఆ దేశ ప్రధాని రిషి సునాక్. ఏఐ టెక్నాలజీ వల్ల సూపర్ ఇంటెలిజెన్స్ వంటి ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కృత్రిమ మేధ ఓ ఆయుధం, మనిషేమో స్వార్థపరుడు.
పోటీతత్వం, వస్తు వినిమయం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో సాంకేతికత ఎవరి చేతిలో రాక్షస రూపం ధరిస్తుందో ఊహించలేం. ప్రభుత్వాలు, వైజ్ఞానిక సంస్థలు, ప్రపంచ దేశాల సమాఖ్యలు అన్నింటికి మించి సమాజం కొన్ని ఖచ్చితమైన నిబంధనలు రూపొందించుకుని వాటిని ఖచ్చితంగా పాటించినంత కాలం మనం సురక్షితంగా ఉన్నట్టే.